గోవులని సంరక్షించడం కోసం టోల్ గేట్స్ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా గోవుల సంరక్షణ అవుతలేదని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో పోలీసులకి సైతం అంటే ఎదురీది మరి ఈ ఇష్యూని రేకెత్తించారు వీళ్ళందరూ కూడా. అయితే దీనిలో భాగంగా మీ మీద తిరిగి కేసులు పెట్టడం జరిగింది గో సంరక్షణ మీద. సో మీరేం చెప్తారు ఈ ఇష్యూ గురించి? రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ప్రజాప్రతినిధులు గూండాలుగా తయారైనరు. నడి రోడ్డు మీదకి వచ్చి గో హత్యలు చేస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వాళ్ళ అధినేత ఓవైసీ అడుగుజాడల లోపట, వాళ్ళ అక్బరుద్దీన్ ఓవైసీ అడుగుజాడల లోపట చట్టాలను ధిక్కరిస్తున్నారు. పోలీసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. గో రక్షకులను హత్య చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కాదు, షరియత్లా అమలు అవుతుందని చెప్పి విర్రవీగుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నాయి. 1,00,000 సీసీ కెమెరాలు ఉన్నాయి నగరం లోపల అంటారు. ఎందుకు కనబడతలేవు గోవులు? పాత పట్టణం లోపల నడి రోడ్డు మీద కట్టేసి ఉన్నాయి కదా, ఈ 1,00,000 సీసీ కెమెరాలకు కనబడతలేవా? రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దుల లోపల చెక్ పోస్టులు ఉంటే ఎట్లొస్తున్నాయి భాగ్యనగరం నడిబొడ్డు వరకు? గో చట్టాలను, రక్షణ కోసం చట్టాలను, కోర్టు తీర్పులను అమలు చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయకపోవడం పక్కన పెట్టి, అమలు చేయడాన్ని పక్కన పెట్టి గో హంతకులకు కొమ్ము కాస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కొమ్ము కాస్తూ ఉన్నాయి. తెలిసే ఈ ప్రభుత్వం వాళ్ళకు సహకరిస్తుంది. సో దగ్గర ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు చూస్తే మనం బక్రీద్ ఫెస్టివల్ దగ్గరికి వస్తున్నట్టు అటువంటి తరుణం అనమాట. సో ప్రతిసారి మీరు ఎన్ని గోవులను సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది పర్ ఇయర్? వేలాది గోవులు. గత సంవత్సరం సుమారు 20,000 పైచిలుకు గోవులను రాష్ట్ర వ్యాప్తంగా సేవ్ చేసారు. అవి లెక్కకు వచ్చినాయి. ఇంకా కొన్ని స్థానికంగా గోశాలలకు, దేవాలయాల కమిటీలకు అప్పచెప్పినాయి. ఇంకా చాలా ఉంటుంది. పోలీసు రికార్డుల ప్రకారమే వేలాది గోవులు అదే సంఖ్య లోపల హత్య చేయబడుతున్నాయి. ఇది ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. హత్య చేయడానికి, గో హత్య, రక్తం పారడానికి కారణం ప్రభుత్వమే ప్రధానమైనటువంటి ముద్దాయి. ప్రభుత్వ వ్యవస్థలు కళ్ళు మూసుకొని ఉన్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు గోహంతకులకు కొమ్ము కాస్తున్నాయి. సో అంటారు గో రక్షకులు, మేము రక్షకులమే గోవులకి అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ మొత్తం బీజేపీ పార్టీ తరపు నుంచి సపోర్టివ్గానే మాట్లాడుతూ ఉంటారు, రాజకీయంగా అని చెప్పేసి కూడా కొంత మాట్లాడుతూ ఉంటారు. దానికి మీరు ఏం చెప్తారు? స్ట్రాంగ్ కౌంటర్. టీఆర్ఎస్ను ఎవరు మాట్లాడొద్దన్నారు, కమ్యూనిస్టులను ఎవరు మాట్లాడొద్దన్నారు. ఎంఐఎం ఓడు మేము గోవులను తింటాము, మా హక్కు, మా మతపరమైనటువంటి హక్కు అది మాట్లాడుతున్నాడు. ఓపెన్గా వాళ్ళు అది మాట్లాడుతున్నారు. గోవును రక్షించాలని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. మరి మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ ఏంది? వాళ్ళు కూడా చెప్పండి, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. కనీసం ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలను అమలు చేయాలని మాట్లాడడానికి కూడా మీకు నోరు రాదా? ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల కోర్టు తీర్పులను అమలు చేయాలని కూడా మాట్లాడడానికి మీకు నోరు రాదా? ఇదా సెక్యులరిజం అంటే ముస్లిం అప్పీజ్మెంటు, సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకతనా? వాళ్ళని అడగండి మీరు ప్రశ్న. కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడుతాం, ఈ ధర్మానికి మేము వారసులం, గర్వంగా చెప్పుకుంటున్న వాళ్ళని మనం స్వాగతించాలా? ఔరంగజేబు వారసులమని గర్వపట్టేవాళ్ళు వాళ్ళు ఒక వర్గం ఇవాళ ఔరంగజేబు సమాధికి సెల్యూట్ కొడతాం అంటున్నారు. ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద, ఇక్కడ మహిళలపైన అకృత్యాలు చేసినటువంటి వాళ్ళు. శివాజీ వారసులమని చెప్పుకొని మేము గర్వపడుతున్నాం. ఈ ఇటు అటు కాకుండా చెప్పుకోని వాళ్ళ గురించి వాళ్ళని అడగాలి మీరు. ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, పర్టికులర్గా ముస్లింలకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏంటి అని అంటే మొత్తం హిందువులకి, క్రైస్తవులకి కాకుండా వాళ్ళకంటే ఒక ఫార్మెట్ ఉంటుంది. అది పెళ్ళిళ్ళ విషయంలో అయినా లేదంటే ఇదే అంశంలో అయినా. సో వాళ్ళు ఇదే చెప్తా ఉన్నారు. అది మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ గోవులను తినడం, ఆ మాంసం తినడం అనేది. సో దానికి మీరేం చెప్తారు? ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉండాలనుకుంటే రాజ్యాంగాన్ని, చట్టాలను లోబడి ఉండాలి. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం మాకు వనికిరాదు, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు మాకు వనికిరావంటే తీసుకుపోయి వాళ్ళకి ఎక్కడ నచ్చిందో అక్కడ ఉండాలి. బట్ ఇప్పటి వరకు అంటే మనం సెపరేట్ అయిపోయి 1947 నుంచి ఇప్పటి వరకు ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 80 ఇయర్స్ అవుతూ ఉంది. ఈ 80 ఇయర్స్లో కూడా వాళ్ళకి సేమ్, వాళ్ళకి ఏవైతే ఇంతకుముందు రూల్స్ అండ్ ఫార్మేట్స్ ఉండేవో అవే ఉన్నాయన్నమాట. సో కొత్త చట్టాలను తీసుకురావాలి, అందరికీ ఒకేలాంటి చట్టాలని చెప్పేసి చెప్తారా మీరు? భారత రాజ్యాంగం ఈ దేశంలో మతం ఆధారంగా అమలు కాదు. ఉన్నాయి కొన్ని పర్సనల్ లాస్ ఉన్నాయి. పర్సనల్ లాస్ విషయం లోపల ఎవరు మాట్లాడతలేమే. ఇవాళ ఏవైతే గోరక్షణ చట్టాలు ఉన్నాయో, భారత రాజ్యాంగం ఆర్టికల్ 48 ఉందో, దాని ఆధారంగా ఇచ్చినటువంటి కోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో ఈ మతాన్ని ప్రకారం అమలు కావు. భారత పౌరులందరూ కూడా ఇవి వర్తిస్తాయి. మీరేమి అతీతులు కాదు. మీకేమి ఈ దేశం లోపల డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి
రాజ్యాంగం అమల్లో ఉంది. దేశంలో షరియత్ల అమలు లేదు. షరియత్ల అమలు చేస్తామని వాళ్ళు కలలు కంటున్నారు. 2047 వరకు ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తామని కొన్ని ముస్లిం మతోన్మాద తీవ్రవాద సంస్థలు కలలు కంటున్నాయి. ఆ కలలను మేము నిజం కానియ్యము. ఆ భావజాలాన్ని, ఆ తీవ్రవాద భావజాలాన్ని బొందబెడతారు ప్రజలు.